తెలంగాణ ప్రజలకు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా మంచి రోజులు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమిట్, ఏ సమిట్ కొరకైతే గద్దరన్న, మల్లు రవి, హనుమంతరావు గారు, అనేకులు, రోషయ్య గారు చీఫ్ సెక్రటరీస్ ఫైట్ చేశారో, ఆ సమిట్ అక్టోబరు 2, 2024 హైదరాబాదులో చేయటానికి వారు ఒప్పుకున్నారు. అలాగే దేశ విదేశాల నుంచి ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, ముఖ్యంగా బిలియనేర్సు, కుబేర్లని మరలా నేను తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు వారిని హోస్ట్ చేయడానికి సమిట్ని హైదరాబాద్లో ఒప్పుకోవడం, అది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి గర్వపడవలసిన విషయం. ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యలు చేసుకోకండి, ప్రతి రైతు కన్నీరు తొడవడం జరుగుతుంది, ప్రతి కుటుంబానికి అవసరాలు తీర్చడం జరుగుతుంది. ముందు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు, అదే సమయంలో ఆంధ్ర 6 కోట్ల ప్రజలకు. ఎందుకు? అక్టోబరు 2 నుండి డిసెంబర్ 31 వరకు మీరు ఊహించని రీతిలో, అప్పుడు నేను బిల్ క్లింటన్ వెళ్ళి చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ వెళ్ళంటే, బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ వచ్చాడు. నేను చెప్తే బిల్ గేట్స్ గారు రండి నాతో పాటు ఢిల్లీ అంటే వచ్చారు. ఇలాంటి వందల మంది బిలియనేర్లు, మిలియనేర్లు చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి కాకముందు 81 నుంచి 95 వరకు తీసుకొచ్చాను. 95 నుంచి 2004 వరకు మరలా తీసుకొచ్చాను. 2005 జూలై 5ని సోనియా గాంధీ గారు ఏ పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారో, 2007 జూన్ 8ని ఏ సమిట్ అయితే క్యాన్సిల్ చేశారో, గాంధీ కింగ్ పాల్ సెంటర్, యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ రావడం, సంవత్సరానికి లక్షల కోట్లు, అది ఇప్పుడు నా తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అన్నాను స్లోగను, రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని 16 ముఖ్యమంత్రులు పాట్లో వేసి కుక్ చేస్తే, వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి. నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక 4 ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు. 1500 మంది అమరవీరులు ప్రాణం పెట్టారు. ఈ బంగారు తెలంగాణ, దరిద్ర అప్పులు తెలంగాణ, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నేను మనవి చేస్తున్నా, మీరు కూడా ఈ జంపు జిలానీలు మీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఉన్నారు, వాళ్ళెవరో నాకు తెలుసు, వాళ్ళ పేర్లు రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పాను నేను, వీళ్ళు దొంగలు, వీళ్ళు మంచోళ్ళు అని. ఇప్పుడు రాష్ట్రం, దేశం బాగుపడాలి, అది మనకు ఒకటే గోల్. నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. విశాఖపట్నం ఓటర్స్ 18 లక్షల మందికి గొప్ప సదవకాశం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరు, పేరు చెప్పవసరం లేదు, అది చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డా, పవన్ కళ్యాణ, మోదీకి తొత్తులైపోయారు. చిరంజీవి మరలా పద్మవిభూషణంకు అమ్ముడు పోయాడు. రాజ్యసభ యూపీ నుంచి ఇస్తే బీజేపీలో చేరి
క్యాంపెయిన్ చేస్తాడట. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలని అపోస్తులుడైన పౌలు అన్నాడు చిరంజీవి. 2008లో పార్టీ పెట్టి 2011లో కాంగ్రెస్కి ఒక మంత్రి పదవికి నువ్వు కాపులందరినీ 18% ఓట్లు అమ్మేసావే. 2014లో నీకు 1% కూడా ఓట్లు పడలేదే. మరలా నువ్వు ఈ 70 సంవత్సరాల వయసులో పెద్ద ప్యాకేజ్ స్టార్గా మారుతావా? ఛీ! భారతరత్న 3 సార్లు ఇచ్చారు, తీసుకోలే. ప్రపోజ్ చేశారు ఎవరు? బాలయోగ్ గారు స్పీకర్గా ఉండేటప్పుడు, ఎర్రమనాయుడు గారు మంత్రిగా ఉండేటప్పుడు, బీజేపీ తరపున వైస్ ప్రెసిడెంట్ షెకావత్ గారు 7 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ 3 సార్లు ఇస్తూ వద్దన్నా. నాకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్లు, భారతరత్నలు? తిండి లేని వారికి తిండి. ఈరోజు చూడండి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎవరో తీయించారట. ఆ లేడీ చిన్న దుకాణం పెట్టుకుంటే ఉమారానియా కుమార ఆంటీ. అరే అందరూ వెళ్ళి ఆ కుమార ఆంటీకి డొనేషన్ చేయండి రా, తినండి, ఎక్కడుందో చెప్పండి, నేను కూడా వెళ్తా. అలాంటి మంచివారిని మనం సపోర్ట్ చేయాలి సరికదా. వీళ్ళ మీద దాడులు. సోనీ సుద్కి ఎందుకు ఇవ్వలేదు? ఇంత పెద్ద యాక్టరు కరోనాలో 1000 మందికి సపోర్ట్ చేశాడు. భారతరత్నం ఇది ఏదైతే పద్మభూషణో విభూషణో ఏదో భూషణో పనికి మాలిన గాడిదలందరికీ ఇస్తారు. ఈ గాడిదలు ఆర్ఎస్ఎస్ వాడు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారు. రే తెలుగు సత్తా చూపిద్దామన్న 15 కోట్ల తెలుగు ప్రజలు రండి, మన సత్తా మోదీకి చూపిద్దాం, మన సత్తా మోదీ తొత్తులకు చూపిద్దాం. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, చిరంజీవులందరికీ తెలుగు సత్తా. ఎన్టీఆర్ అనుచరులందరూ రండి. అది చంద్రబాబు గజ దొంగ, వెన్నుపోటు పొడిచే గజ దొంగ, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు వీళ్ళందరూ. అంబేద్కర్కి ఏమో 450 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం అట. రాజ్యాధికారం ఏమో వీళ్ళకి, మనకేమో విగ్రహాలు. ఎందుకు? మనం బీసీలు దళితులం కదా. నేను బీసీ కాపుని, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కులాల మతాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాను 42 సంవత్సరాలు. 200 దేశాలు మన్నతు ఇచ్చారు. ఇప్పుడు చూడండి అక్టోబర్ 2 సమిటి ఎలాగ జరుగుతుందో చూడండి. జరగకుండా ఏ శక్తులు ఆపితే వాళ్ళు బటన్ నొక్కి పైకి పంపిస్తా. దేశంలో ఉన్న నెంబర్ 2 మంత్రి గారు నా ఫోన్లోనే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు, వెల్కమ్ చేశారు. అది అందరం కలిసి పని చేయాలి. 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ, అప్పులు తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చడానికి నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా కలుస్తున్నాను. వారు ఆహ్వానించారు, నేను కలుస్తా. అందరం కలిసి పని చేద్దామని. ఎటువంటి రాంగ్ స్టెప్ ఏ ఒక్కరు వేసినా సహించేది లేదు. నేను రంగంలో దిగాను నా ప్రజల కొరకు, నా తెలుగు ప్రజల కొరకు. ఎందుకంటే 2005 జూలై 5లో పీస్ మిషన్ క్యాన్సిల్ అయ్యి 2007 జూన్ 8లో అప్పుడు TV9 8 గంటలు లైవ్ ఇచ్చింది. ఇంత పెద్ద సమిట్ ముఖ్యమంత్రి గారు హోస్ట్ చేస్తుంటే TV9లో 1 నిమిషం న్యూస్లో ఇవ్వలేదట. ఇంకా ఏ ఛానల్ మన సమిట్ ప్రజల తరపున నిలబడదో వినండి నా ఫ్యాన్స్ అందరూ. కోట్ల మంది మీరు యూట్యూబ్ల ద్వారా చూస్తున్నారు. ఏ ఛానల్ మనకు కవరేజ్ ఇవ్వదో ఆపేయండి. లైఫ్లో ఆ ఛానల్ చూడకండి, అది కూడా నేను క్యాంపెయిన్ చేస్తా. మోదీకి తొత్తులైన ఛానల్ ఏవి చూడకండి. ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, చేస్తాను. కోర్టులో ఫైట్ చేస్తా. ప్రేమతోనే ఫైట్ చేశాను కేసీఆర్ గారితో. ఆయన నా మీద 3 కేసులు వేశారు, నేను 3 గెలిచాను. నేను ఆయన మీద 5 కేసులు వేశాను, 5 గెలిచాను. సమిట్ ఇవ్వనప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను. అక్టోబర్ 2, నవంబర్ 14 సిబిఐ ఆర్డర్ తీసుకొచ్చాం ఆ 4 ఎమ్మెల్యేల మీద. కామారెడ్డి రైతుల గురించి
ఫైట్ చేసాం, ఆర్డర్ తీసుకొచ్చాం. సెక్రటరియట్ ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయకూడదు అనుకున్నాం, ఆర్డర్ తీసుకొచ్చాం. ఇలాగ ప్రతిదీ ఆర్డర్స్ కోర్టులు ఉన్నాయి మనకి. ఎందుకు ఇవ్వలేదో విజయమ్మ గారితో నేను మాట్లాడితే నాకు తెలుస్తుంది. విమలమ్మ గారు కూడా ఈ మధ్యన మాట్లాడారు, వాళ్ళ ఆంటీ అనుకుంటాను. సో విమలమ్మ గారని ఆంటీ అనుకుంటాను మాట్లాడారు. సో మంచి జరగాలని కోరుకుందాం. దానికే ఉంది, అందరం నేను కేసీఆర్ గారినే ఆహ్వానిస్తున్నాను. పార్టీలోకి రాకపోయినా కలిసి పనిచేద్దామని. నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి కదా. ఇదే కేసీఆర్ గారు లెటర్ ఇచ్చుంటే, ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చుంటే, చంద్రబాబు నాయుడు జగన్ లెటర్ ఇచ్చుంటే, ఇప్పుడు జగన్ కనీసం రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి ఒక 1 month ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మంచి నేర్చుకోవాలా. 10 సంవత్సరాలు నేను అడిగాను లెటర్. చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారా? కేసీఆర్ గారు లెటర్ ఇచ్చారా? ఇప్పుడు లెటర్ ఇచ్చారు కదా, వీడియో ఇచ్చారు కదా, చూపిస్తా మన సత్తా. ఎవడు ఆపగలడు? ఓన్లీ మాట్లాడేందుకు నేను పనులు చేశా. కొంతమంది ఛానల్స్ ఆయనకు బుద్ధి లేదు అంటున్నాడు. అరే యూజ్లెస్ బీస్ అంటే బాస్టర్డ్స్, గాడ్లెస్ చిల్డ్రన్. ఒరే వెధవల్లారా, మూర్ఖులారా, అలాంటి పిచ్చి పిచ్చి మీడియా యాంకర్స్ ఎవడైనా ఉంటే ఒరే యూజ్లెస్ ఇడియట్స్, నా చరిత్ర ఏదో తెలుసుకోండిరా. 16 ముఖ్యమంత్రులు ఎందుకు క్యూ కట్టేవారు? చంద్రబాబు నాయుడు 22 సార్లు నా దగ్గరికి ఎందుకు క్యూ కట్టాడు? నా మీటింగ్లకు ఎందుకు వచ్చాడు? ఎయిర్పోర్ట్లకు ఎందుకు వచ్చాడు? నా హోటల్స్కి ఎందుకు వచ్చాడు? నన్ను కలడానికి ఎందుకు వచ్చాడు? ఎమ్మెల్యేగా అప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 22 సార్లు బుద్ధి లేక వచ్చాడా? నేను 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇప్పించబట్టి వచ్చాడు. నా దగ్గర లక్షల ఫాలోయింగ్ ఉండబట్టి వచ్చాడు. అదే రేవంత్ రెడ్డి గారు మరలా పరేడ్ గ్రౌండ్స్లో అక్టోబర్ 2ని మీటింగ్ పెడదామండి 1,00,000 మందితో అని ఎందుకన్నారు? అంత తెలివైన ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఆయన అన్నాడు. మూర్ఖులు ఏం చేస్తున్నారు? మోదీ తొత్తులను స్టీల్ ప్లాంట్ అమ్మిస్తుంటే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఆపాడా? మోదీ శంకన ఆకాడు వెళ్ళి. మోదీ భజన చేస్తున్నాడు, ఆపాడా? వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేశారా స్టీల్ ప్లాంట్ కొరకు? నేను వెళ్ళా, నేను ఫైట్ చేశా, నేను అరెస్ట్లు అయ్యా. నన్ను ఇచ్చారు పోలీసులు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉండడానికి. అలాంటి దొంగల మోదీ తొత్తులు మీకు కావాలా? ఇప్పుడున్న వాళ్ళందరూ మోదీ తొత్తులే. వెర్సెస్ కేఏ పాల్ కావాలా? మార్పు కావాలా? అభివృద్ధి కావాలా? అప్పులు తీరాలా? ఇప్పుడు చూపిస్తాను కదా, నేను 5,00,000 కోట్లు తేలేదా? సంగారెడ్డి దగ్గర చారిటీ సిటీ దానికి రుజువు కదా. 1,200 ఎకరాల్లో 1000 మందిని పోషించలేదా? లక్షల వితంతులకు డబ్బులు ఇవ్వలేదా? 23 కలెక్టర్లు బ్రతకలేరా? తెలుగు రాష్ట్రాల్లో 23 కలెక్టర్ల ద్వారా మెడిసిన్లు పంచలేదా? డాక్టర్స్కి ఇవ్వలేదా? 100 NGOస్కి 1000 కోట్లు నేను ఇవ్వలేదా? అందరూ బ్రతికే ఉన్నారు. ఒక ఎర్రమనాయుడు గారు, లాల్జన్ బాలయోగ్ గారు తప్ప చంద్రబాబు బతికే ఉన్నాడు. బిల్ క్లింటన్ ఎవడు పరిచయం చేశాడు? ఆయనకి బిల్ గేట్స్ని ఎవడు పరిచయం చేశాడు? చంద్రబాబు నాయుడికి అమెరికా అంటే ఏమైనా తెలుసా? బిల్ క్లింటన్ కారులో ఎక్కిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆయన నాకు కాల్ చేశాడు, మీరు చెప్పండి ఈయనకి అలా మా ప్రోటోకాల్ ఒప్పుకోవట్లేదని. నా సెల్కి బిల్ క్లింటన్ గారు కాల్ చేశారు. అమెరికన్ ప్రెసిడెంట్ కారులో ఎక్కిపోవాలని ఈయనకి తెలియక అమెరికన్ ప్రెసిడెంట్స్ నా కారులో ఎక్కారు, నా మీటింగ్లో కూర్చున్నారు. అవన్నీ వీడియోలు ఇదిగో ఫోటోలు అన్నీ ఉన్నాయి మీకు. అంతకంటే పెద్దవాడు ఫస్ట్ పిక్చర్ జిమ్మీ కార్టర్ గారు బ్రతికే ఉన్నాడు, 99 సంవత్సరాలు. 3వ లైన్లో కూర్చున్నారు. అదిగోని బిల్లీ గ్రామ్ గారు, అదిగోని బిల్ క్లింటన్ గారు, అదిగోని హక్కబీ గారు, జార్జ్ బుష్లు, కదాఫీలు, అస్సాదులు, వీళ్ళందరూ ఫోటోలు చూడండి. ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయితే ముద్దే పెట్టిపోయాడు. నైజీరియన్ 56 దేశాలకి చైర్మన్ గుడ్లక్ జోనథన్, నైజీరియన్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్. ఎంబేకే, కిషుము, చూడండి అందరూ ఫోటోలన్నీ చూడండి. అక్కడ ఎలా కూర్చున్నాడు చూడండి నైజీరియన్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి గారు ఎలా కూర్చున్నారు? అరే 56 దేశాల ప్రెసిడెంట్ నా పక్కన ఎలా కూర్చున్నాడు? కూర్చోండి పిల్లిలాగా. ఆ చూడండి జాంబియన్ ప్రెసిడెంట్ చిలుబా,
ఆ ఫోటో చూడండి చివరిది, ఎలా హగ్గిచ్చాడు చంద్రబాబు నాయుడు. గవర్నర్ హక్కపి కళ్ళు మూసుకున్నప్పుడు వెనకాతల పిల్లలా నిలబడ్డాడు లేదా 2002 మార్చి 1 పిల్లపోయినా వెనకకు వచ్చి కూర్చున్నాడు. ఎన్ని ఫోటోలు. ఇవాంకా ట్రంప్ వస్తే డ్యాన్సులు వేశారు కేసీఆర్, కేటీఆర్, మోదీని. ఇవాంకా ట్రంప్ చూడండి, ఒక ఫోటో ఇవ్వండి సార్ అని నిలబడింది. ట్రంప్ భార్యను ఇవాంకాను, అది 4వ ఫోటో. ఎన్ని ఫోటోలు. అంకుల్ అంకుల్ అంటది నన్ను ఇవాంకా ట్రంప్. ఇక్కడ 400 కోట్లు ఖర్చు పెట్టారు మోదీని, కేసీఆర్, కేటీఆర్ని ఆవిడ వస్తే డ్యాన్స్ వేశారు. ఇది అర్థం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అంటాను తమ్ముడు అని ప్రేమతో. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నారు. అది ఆయన్ని బెస్ట్ సీఎం చేసి చూపిస్తా. తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు హిస్టరీలో పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి ఎలా తీసేశాడో అలాగా ఈ రెడ్డి తీసేసి రేవంత్ని అలాగా అందరూ చూస్తారు. ఎప్పుడు మీరందరూ సహకారం ఇవ్వండి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ చాలా కష్టపడ్డారు. మీరు ప్రశ్నించే గొంతుకులందరూ మీరు కష్టపడ్డారు, ఫైట్ చేశారు ఆయన్ని గెలిపించడానికి. ఆయనకి టైం ఇవ్వండి. 2 నెలలు కూడా అవ్వాల, ఓ 10 నెలలు, అక్టోబర్ 2 దాకా టైం ఇవ్వండి. పిచ్చి పిచ్చి రాతలు చేయకండి, మద్దతు ఇవ్వండి. నేను కోరుతున్నాను. అది కారణం, అది నేను ఎప్పుడు చెప్పిందే. 12 మంది రెడ్లు, 3 వెలమలు, 3 కమ్మలు, ఇవన్నీ కామనే. ఇప్పుడు మనం ఎందుకు కవర్ చేయట్లేదు? మెయిన్ ఛానల్స్ ఏవి ఎందుకు లైవ్లు ఇవ్వట్లేదు? వాళ్ళకి అర్థమైపోయింది మళ్ళీ కేఏ పాల్ 747లో దిగుతాడని, మరలా ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు హైదరాబాద్ నింపేస్తారని. ఇప్పుడు వీళ్ళందరూ కొట్టరేటంటే ఎలాగ ఈ సమిట్ ఆపాలి, ఎలా సక్సెస్ అవ్వకుండా చూడాలి, ఎలాగ నన్ను చంపేయాలి, ఎలాగ నన్ను వైజాగ్లో ఓడించాలి. మెయిన్ దీనికి కుట్రదారుడు మోదీయే. తత్మాలందరూ మోదీ తొత్తులే. చాలామంది ఉన్నారు, నీకెందుకు తెలియదు? అది నాకంటే ఎక్కువ నీకే తెలుసు రాము. ఏంటి ఆయన ఎమ్మెల్యే? అవును, 119 మంది ఎమ్మెల్యేలో ఆయన ఒకడు. ఏడిది రంగం? నేను ఒకటే చెప్పాను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి, నీకు బతకాలని ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేగా కొనసాగు. నీకు పైకి పోవాలని ఉంటే పిచ్చి పిచ్చి అసలై. అర్థమైందా? పులి 100 పులులు. కేసీఆర్ పులా, నేను పులా? కాదు, పులి ఎవరో, పెద్ద పులి ఎవరో. 8 కేసుల్లో 1 వెళ్ళలేదు కేసీఆర్ గారు. నేను క్షమించి హాస్పిటల్కి వెళ్ళి నెత్తి మీద చేసి దీవించి ప్రార్థించి ఆయన శాపాలకు నేను పెట్టి అన్ని వెనక్కి తీసుకొని లైఫ్ ఇచ్చాను. మళ్ళీ ఇలా టర్న్ అయిందా, తాళం వేయొచ్చు తీయొచ్చు, ఇలాగలా ఉండదు నాతోని. అర్థమైందా? అదే రాజకీయంగా అంటాడు. కేటీఆర్ గారు నేను ఎంతో మంచిగా 2 గంటలు మాట్లాడుకున్నాం. అవన్నీ పొలిటికల్ స్పీచెస్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్తున్నాను. నేను మాట్లాడుకున్నాం, కలుస్తున్నాం. నేను కలిసినవి అయి మీడియాకు ఉండదు. ఇది ఎందుకంటే సమిట్ కొరకు రివీల్ చేశాను. నేను స్టాలిన్ ఎలా కూర్చున్నాడు చూడండి, స్టాలిన్, మమతా బెనర్జీ, అయ్యేది కేజ్రీవాల్, చూడండి ఆ వీడియోలన్నీ, ఫోటోలు. మేము పెట్టుకోం, సీఎంల ఫోటోలు ఉండవు ఇక్కడ. ఓన్లీ ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లే ఉంటాయి. అది చూద్దాం, ఆలోచిద్దాం. పాలిటిక్స్. ఈరోజు నా సంతోషం ఏంటంటే నా తెలంగాణ 60 లక్షల నిరుద్యోగులకి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇస్తాం. అందుకనే ఎమ్మెల్యేలందరినీ 119 మందిని ఇంక్లూడింగ్ ఎంఐఎం అండ్ బీజేపీ నేను కోరుతున్నా, రండి, మద్దతు ఇవ్వండి రాష్ట్రం కొరకు. పొలిటికల్గా మీరు ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటే నేను ఆపమంటలా, కానీ పిచ్చి పిచ్చి వేసాలు వేసి గవర్నమెంట్ని 6 నెలల్లో కూలగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి, నాకు తెలుసు. అలాంటి వాళ్ళని నేను సహించను. నాకు అమెరికాలో ఒక బటన్ ఉంటుంది, ఢిల్లీలో ఒక బటన్ ఉంటుంది, స్పిరిచువల్గా ప్రేయర్ ఒక బటన్ ఉంటుంది. ఈ 3 బటన్లో ఏది నొక్కినా మొక్కలు అవుతారు. దానికి ఉదాహరణ రాజశేఖర రెడ్డి. మాట్లాడుతుండగా నువ్వు మొక్కలు అవుతావు, నీ మొక్కలు దొరకవు అన్న పిండి అయిపోయాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నాతో పెట్టుకోకండి. అంటే ఏంటి నాతో అంటే
నా 10 కోట్లు తెలుగు ప్రజలు తిండి లేక మలమల మాడిపోతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వాళ్ళ కొరకు నేను వచ్చింది. నేను ఫైట్ చేసింది నా 81 నుంచి నా తెలంగాణ కొరకు, నేను పుట్టిన నా ఆంధ్రప్రదేశ్ కొరకు, 2 రాష్ట్రాల కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. ప్రజల కొరకు, నా కొరకు కాదు. ఎంపీగా నేను నిలబడుతుంది కూడా చూసారా, వైసీపీ ఎంపీ కేఏ పాల్ 1000 రెట్లు బెటర్ పవన్ కళ్యాణ్ కంటే ప్లే చేయరే అని చెప్పి ఆయన సైడ్ అయిపోయాడు. మీరే రండి సార్ ఎంపీ కానీ. టీడీపీ భరత్ కమ్మ నేను పోటీ చేయనని ఆయన చంద్రబాబు నాయుడు గారికే చెప్పారు. జీవీఎల్ నరసింహరావు అక్కడే నిలబడ్డాడు. జేడీ లక్ష్మీనారాయణ ఇదే ఆఫీసులో నవంబర్లో నేను మీకే మద్దతు ఇస్తున్నాను సార్, నేను వైజాగ్లో మాత్రం పోటీ చేయను అన్నాడు. ఇంకెంతకన్నా సపోర్ట్ ఏం కావాలి? 2 లక్షల స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, 4,20,000 క్రిస్టియన్ ఓటర్స్, 4-5 లక్షల నిరుద్యోగులు. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మన విశాఖపట్నంలో మన గ్రౌండ్స్ ఆసిల్మెట్ ప్రక్కన మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న మన కేఏ పాల్ ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్లో మీటింగ్. రండి, నిరుద్యోగులందరూ రండి, ఉద్యోగులందరూ రండి, కేఏ పాల్కి మద్దతు ఇద్దామన్నా రండి. ఖాళీగా ఉన్న వెళ్ళి వైజాగ్లో ఇంటింటికి కేఏ పాల్కే ఓటేయండి అని చెప్దామన్న అమ్మాయిలు అబ్బాయిలు రండి, రాజకీయ నాయకులు రండి. అరే రాష్ట్రాన్ని బాగు చేసేస్తాం. పవర్ లేకుండా 5 లక్షల కోట్లు ఇచ్చాను, పంచాను, ఇప్పించాను. ఇప్పుడు 50 లక్షల కోట్లు ఇవ్వగలను, పంచగలను 5 సంవత్సరాల్లో. చూపిస్తాను కదా. 8 లక్షల కోట్లు అక్టోబర్ నుంచి తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అక్టోబర్ 2ని మీరు కళ్ళతో చూస్తారు. ఆ రోజు వచ్చేటట్టు ఆ రోజు వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఇతర పార్టీల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సమిట్ కొరకు నేను వెయిట్ చేశాను. లేదు, మాకు ప్రజాశాంతి పార్టీ ఉంది. పొలిటికల్గా డిఫరెన్సు, గ్లోబల్ పీస్ సమిట్ డిఫరెన్సు. ఇంకా మాటలు ఏవైనా అయితే ఒకవేళ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మోదీ తొత్తులందరినీ ఓడించాలని ఒక ఫోర్స్ ఒకటి అవ్వాలంటే దాని టైంలో అది మేము డిస్కస్ చేస్తాం. చక్కని హామీలు. ఆయన నా సమిట్లో నా ప్రక్కన కూర్చొని హోస్ట్ చైర్మన్గా ఉండి సమిట్ పెట్టడానికి ఆయన హామీ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ ఉంటుండగానే నేను ఆయనకి ఏమని హామీ ఇచ్చాను, తమ్ముడు యూ విల్ బికమ్ ద బెస్ట్ సీఎం ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఇఫ్ వీ కంటిన్యూ లైక్ దిస్ స్టార్టింగ్ విత్ ఏప్రిల్ సమిట్స్. Myself and Honorable Chief Minister Revanth Reddy will be traveling from April after Visakhapatnam Parliament election to North America, South America, Europe, Africa and Asia. I have friends, 192 of the 197 country presidents in 2021-22 stood with me against Russian president. So I will take my dear brother Honorable CM Revanth Reddy ji and introduce him to the presidents and prime ministers, billionaires and millionaires, and we will together invite them to come. He has agreed to travel from April as soon as the parliament elections are over, because I am busy with my elections in Visakhapatnam and he is busy as the Chief Minister of Telangana to campaign for all other candidates. So therefore, we are excited together. That's why I am humbly asking, even Honorable Prime Minister of India, at this time, you have done enough for Gujarat for last 10 years. At least allow us to do great and mighty things and bring investments for Andhra Pradesh and Telangana, for our Telugu people. And I am asking all independent candidates, Venandi, independent candidates, ప్రజాశాంతి పార్టీ తరపునే వైసీపీని వదిలి టీడీపీని వదిలి జనసేన వాళ్ళ దగ్గర టికెట్లు లేవు, ఉన్న మీరెవరు గెలవరు. జనసేన అమ్ముడుపోయింది ఎప్పుడో. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు, హెయిర్ కొట్టుకుంటూ. అలాంటి వాడితో మీరు ఫాలోవర్ అయితే మీకు పిచ్చి వస్తుంది. ఒరే బాబు, తమ్ముడు నిన్ను ముఖ్యమంత్రి చేసి వద్దు, నేను ముఖ్యమంత్రి అవును, నేను చంద్రబాబు నాయుడినే ముఖ్యమంత్రి చేస్తాను అంటాడు.
ఈ పిచ్చి కాపులందరూ నాతో చేరండ్రా అంటాడు. కాపులు పిచ్చోళ్ళు తప్ప మంచోళ్ళు ఎవడు పవన్ కళ్యాణ్తో చేరరు, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చెయ్యరు. అంతే. తెలివైన వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీలో చేరుతారు. 175 ఎమ్మెల్యేలుగా 25 ఎంపీలుగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తారు. తెలంగాణ 17 ఎంపీ స్థానాల్లో గట్టి పోటీ ఇద్దాం, మంచి ఎంపీలుగా నిలబడదాం అన్నవారు రండి. మా స్టేట్ కోఆర్డినేటర్ రావు గారితో మీరు మాట్లాడండి, లేదా మనం ఎవరికి మద్దతు ఇస్తామో నిర్ణయం తీసుకుందాం. అయ్యన్ని ఇంకెందుకు అరెస్టులు? బీజేపీలు బీఆర్ఎస్లు వీళ్ళందరూ ఒకటని చెప్పాను నీకు. మోదీ ఎవడు అరెస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు నితీష్ కుమార్ బయటికి? 18 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు బీజేపీ తొత్తు, మోదీ తొత్తు. అరే బయటికి రా అంటే వస్తారు. నేను అనలేదు, అది ప్రశాంత్ కిషోరే అన్నాడు. చూడు రాము, ఈ అవినీతులన్నీ బయటకు లాగితే ఒక లిస్టే సరిపోదు. నాకేంటి ఇప్పుడు కోరిక, పెద్దలందరూ మెగా కృష్ణారెడ్డి గారు ఏంటి, రామేశ్వర్ గారు ఏంటి, ఈ TV9 ఓనర్సు, ఈ మీడియా ఓనర్సు, వీళ్ళందరూ, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, T5 నాయుడు గారు, ఈటీవీ రామోజీరావు గారు, పేరు నేను ఎందుకు, వీళ్ళందరూ నా మిత్రులు, స్నేహితులు. ఒకరిద్దరు కాకపోయినప్పటికీ ఎక్కువ మంది. RTV మన రవిప్రకాష్ గారు, అలాగే TV9 రజనీకాంత్ గారు, MD గారు, వీళ్ళందరినీ నేను కోరేదేంటి, మీ యూట్యూబ్ ఓనర్స్ మీరందరూ, మీరు V6 వివేక్ గారు, రవి గారు, అందరూ మనం ఒకటైతే తెలుగు రాష్ట్రాలు బాగుపడవా? మోదీ ఆపగలరా? 5 లక్షల కోట్లు తెచ్చినోడిని పోనీ 1,00,000 కోట్లు తెచ్చినా చాలు కదా. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్ట్రా డబ్బు కదా. సంవత్సరానికి 1,00,000 కోట్లు తెచ్చినా తెలంగాణ ఇబ్బందులు పడదు. 1,00,000 కోట్లు తెచ్చిన ఆ మాత్రం నేను తేగలను కదా. 5 లక్షల కోట్లు ఈజీగా తెచ్చినోడిని. నా కెపాసిటీ 50 లక్షల కోట్లు ఈజీగా తేగలను. 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేయగలను. అక్కడ నాకు ప్రధానమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రులు సహకరిస్తే. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఆడెవడో ఉన్నాడు, పేరుని నానో ఏదో, కొడాలి నాని కాదు, అని నోరు మూసేశాడు. పేరుని నాని అట. ఆడో పిచ్చి తొగ్గులకు సైకోలా మాట్లాడుతుంటాడు వాడు. పవన్ కళ్యాణ్ని ఇంకెవరినో చెప్తూ శర్మిల నా పేరు తీసుకొచ్చాడు మళ్ళీ 3 సార్లు. ఒరే నీకేనా పైకి పోవాలని ఉందిరా, నేను చెప్పిస్తే యూజ్లెస్ ఇడియట్. ఒరే బుద్ధి లేని గాడిదా, మీ బాబుని అడగరా, మీ తాతని అడగరా, మీ జగన్మోహన్ రెడ్డిని అడగరా, మీ యలమల రామకృష్ణని అడుగురా. అమెరికా వచ్చాడు, 1,00,000 మంది ఎలా నా మీటింగ్లో $65 ఇచ్చి కూర్చున్నారు 1997 మే 9ని. యనమల రామకృష్ణ గారిని అడగరా. యూజ్లెస్ ఫెలో, నీకంటే మెంట్లోడివి. కేఏ పాల్ గారు అని మాటికి అంటావు ఎందుకు? ఆ రోజా కూడా అలాగే పిచ్చిది అనేది ఇప్పుడు మానేసింది. నా పేరు ఎందుకు? తీసుకుంటే నన్ను మాదిరిగా తీసుకోండి. అమెరికాలో జిమ్మీ కార్టర్ అంటే బెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ 45 మందిలో. 2 మార్టిన్ లూథర్ కింగ్ అమెరికన్ హీరో, 38 సంవత్సరాలని చంపేశారు, బ్లాక్ లీడర్. బిల్లీ గ్రామ్ చూడండి ఎంత చక్కగా నాతో నిలబడాడు. రితిక్ రోషన్ కంటే అందంగా ఉంటాడు ఆయన. చూసారా అక్కడ ఫోటో? బిల్లీ గ్రామ్ గారు పొడుగ్గా ఉన్నాయన. పైనుంచి అది సిన్సినాటి ఫోటో, వాషింగ్టన్ DC ఫోటో, 3వది కెన్యన్ ప్రెసిడెంట్ ఫోటో, 4వది అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఆయన ఫోటో, 5వది బిల్లీ గ్రామ్ గారు పొడుగుంటారు చూడండి కలద్దాలు వేసుకొని, 6వది మన 350 మంది ఎంపీలు నా మీటింగ్లో ఫోటో, 7వది బురుండి ప్రెసిడెంట్ ఫోటో, బురుండి స్పీకర్ ఫోటో, 8వది బురుండిలో 450 మంది ఎంపీలు మినిస్టర్ల ఫోటో. చూడండి అలాంటివి వేసుకోండి మీరేనా వేసుకుంటే. అది మోడల్గా ప్రపంచానికి నేను రోల్ మోడల్ని. 260 కోట్లు ప్రజలకి. ఇక్కడేమో నన్ను ఏదో కామెడీ పీస్గా ఏదో 2-3 కులాలో 2-3 ఛానల్లో చూపిస్తుంటాయి. అలాంటి వాళ్ళని మా యూత్ వెళ్ళి తంతాం అంటున్నారు.
ఆ యాంకర్స్ని వద్దురా అంటున్నాను. కిరసనాలేసి తగలెట్టేస్తామని ఒక గ్రూప్ వచ్చి వైజాగ్లో నన్ను కలిశారు కోపంగానే. సార్ ఇలా మిమ్మల్ని చూపించాడేటి ఆయన కాల్చి పడేస్తామని. వద్దురా అని ఆపుతున్నా, శాంతిగా పోదామని. నాకున్న గ్యాంగ్స్ వరల్డ్ డాన్ని నేను అమెరికన్ ప్రెసిడెంట్లు 6గురిని ఏడిపించి వచ్చా. ఈరోజు మోదీని ఏడిపిస్తున్నా. ఇంకా నా గురించి మీకు అర్థమైపోతే ఎలాగా? మోదీ గురించి సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్కే రాసేసా. మోదీ యూజ్లెస్ అని. మళ్ళీ అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. రూపాలా ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు? మంచోళ్ళు లీడర్స్ ఉంటే యథా రాజా తదా ప్రజ, అంతే కదా తమ్ముడు. మంచి లీడర్స్ ఉంటే మంచి పాలన ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, వాడుకుంటున్నాడు. అందరూ మద్దతు ఇవ్వండి నాకు, రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్.